183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత గారు. నమస్తే అండి. నమస్తే హరిత, మామూలుగా మనం గత వీడియోలో చెప్పుకున్నట్లయితే సెల్ఫ్ లవ్కి స్టేజెస్ ఉంటాయి. మనల్ని మనం లవ్ చేసుకోవాలంటే ఎన్ని స్టేజెస్ అనేది చెప్పలేదు. అసలు మనల్ని మనం లవ్ చేసుకోవాలంటే నిజంగా మీరు చెప్పిన ఆ స్టేజెస్ని ఫాలో అయిపోతే నిజంగా మనల్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% లవ్ చేసుకుంటామా? ఓకే, పక్క పక్కా. సో ఒక్కసారి ఫస్ట్ అసలు ఎన్ని స్టేజెస్? ఓకే, 4 స్టేజెస్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ స్టేజ్ వచ్చి సెల్ఫ్ అవేర్నెస్ అంటాం. అంటే నేనేంటి, నా స్ట్రెంగ్స్ ఏంటి, నా వీక్నెసెస్ ఏంటి, నేను ఏ టైప్ ఆఫ్ పర్సన్, ఊరికే ఏడుస్తానా, నవ్వుతానా, లేకపోతే మింగిల్ అవ్వడానికి ఇష్టపడతానా, లేకపోతే సెపరేట్గా ఉండి బుక్ చదువుకోవడానికి ఇష్టపడతానా, వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ అని తెలుసుకోవడం ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ వచ్చి సెల్ఫ్ యాక్సెప్టెన్స్. ఓకే, నేను ఈ పర్సన్, నేను మింగిల్ అవ్వను, సో వాట్ అన్న యాక్సెప్టెన్స్కి మనం రావాలి అనమాట. ఓకే, నేను నలుగురిలోకి వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడేసి వాళ్ళు వేసే పంచులు మళ్ళీ తట్టుకోలేక వెనక్కి వచ్చి ఏడ్చే పర్సన్. ఓకే, ఐ విల్ యాక్సెప్ట్ దాట్. లేదు, అందరితో పాటు మింగిల్ అవుతాను, నేను కౌంటర్లు వేస్తాను, వాళ్ళు కౌంటర్లు వేస్తారు, దులిపేసుకుంటాను, దట్ ఈస్ సెకండ్ టైప్ ఇస్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్. అంటే మనం యాక్సెప్ట్ చేస్తాం హూ ఎవర్ యూ ఆర్, వాట్ ఎవర్ వి ఆర్. నేను ఎలా ఉన్నా సరే జోన్ జేసి ఓకే అని యాక్సెప్ట్ చేసేది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ దగ్గరికి వెళ్ళేసరికి ఈ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, ఈ యాక్సెప్టెన్స్ ద్వారా మనం ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వైపు వెళ్ళాల్సి ఉంటుంది. చిన్న చిన్న గోల్స్ పెట్టుకుంటూ, మనకు నచ్చినవి చేసుకుంటూ, వాటిని రీచ్ అవుతూ ఉంటే రివార్డ్ చేసుకుంటూ ఒక కైండ్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకునే స్టెప్స్ స్టార్ట్ అవ్వాలి థర్డ్ స్టేజ్లో. ఫోర్త్ స్టేజ్ దగ్గరికి వెళ్ళేసరికి వద్దన్నా, నేనే చెప్తున్నా, మీ లోపల మీరు 3 స్టేజెస్ దాటేసేసరికి ఓకే నాకు ఇది నచ్చుతోంది, ఇది నచ్చట్లేదు అని క్లారిటీతోని వద్దన్నా మీరు మీ వైపు నడుచుకుంటూ వెళ్తారు, సెల్ఫ్ లవ్ క్వీన్స్ అయిపోతారు. ఫోర్త్ స్టేజ్ సెల్ఫ్ లవ్. అంటే దీనికి వైపు వెళ్ళటానికి ఈ 3 హెల్ప్ అవుతాయి అనమాట. సెల్ఫ్ లవ్ అలా ఆటోమేటిక్గా అవ్వదు, బికాజ్ మనకి చిన్నప్పటి నుంచి మన చుట్టుపక్కల ఏం నేర్పించారో నేను చూపిస్తాను. ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుందా? మీకు మీ ఒపీనియన్, టెల్ యువర్ ఒపీనియన్. మీకేమనిపిస్తుంది ఇది చూస్తే? రియల్గా నాకేం అనిపించట్లేదు, నాకేం అర్థం కావట్లే, ఏం అనిపించట్లేదు. ఏమనిపిస్తుంది చెప్పండి. నేను ఏం కనబడుతున్నాయి అసలు అందులో? అందులో ఏముంది, మధ్యలో ఒక్కటే ఏదో కొంచెం యాష్ కలర్లో ఉంది, మిగిలిందంతా ఒక క్రీమ్ కలర్కి ఏదో రెడ్ కలర్ మార్క్స్ లాగా కనిపిస్తుంది. ఓకే, అంతే. సో కెన్ యూ సీ, మీరు ఏం చేశారంటే అన్నీ మంచిగా ఉన్నా మీ ఫోకస్ ఎక్కడికి వెళ్ళిందంటే మిస్సింగ్ టైల్ సిండ్రోమ్ అని దీన్ని అంటాం. అంటే మన లైఫ్లో ఎంత బాగున్నా, ఎంత మంచి హస్బెండ్, ఎంత మంచి వైఫ్, ఎంత హెల్దీ పిల్లలు, ఎంత మంచి పేరెంట్స్, ఎంత ఫుడ్ తింటున్నా మనకు మళ్ళీ అరే కానీ కార్ లేదబ్బా, అయ్యో కానీ అపార్ట్మెంట్ లేదబ్బా, అపార్ట్మెంట్ కొనుక్కున్నాక అయ్యో కానీ 3 బెడ్రూమ్ ఫ్లోర్ లేదబ్బా, అది కొనుక్కున్నాక అరే ఆ పర్టికులర్ కార్ ఉన్న కార్తో అడ్జస్ట్మెంట్ రావట్లా. సాటిస్ఫాక్షన్ మిస్సింగ్ టైల్ సిండ్రోమ్. అంటే మన లైఫ్లో ఉన్న దాంతో మిగతా టైల్స్ అన్ని కనబడవు, ఏదైతే ఇంపర్ఫెక్ట్గా ఉందో దాని వైపునే ఫోకస్ వెళ్తుంది. సో ఈ సెల్ఫ్ యాక్సెప్టెన్స్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో చాలా కేటగిరీస్ ఉంటాయి. పర్ఫెక్షనిస్ట్ అంటాము, సూపర్ మ్యాన్ సిండ్రోమ్ అంటాము, లేదా జెంటిల్ మ్యాన్ సిండ్రోమ్ అంటాము, ఇంపోస్టర్ సిండ్రోమ్ అంటాము. ఇవన్నీ ఏం చేస్తుంటాయంటే మనలో మంచిగా మనం ఎలా ఉన్నామో అలా యాక్సెప్ట్ చేయనివ్వకుండా మనల్ని ఎంతసేపులా నీకు ఇది బాగాలేదు, నీ ముక్కు బాగాలేదు, ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు అవే లేబుల్స్ ఇస్తారుగా చిన్నప్పటి నుంచి మనకి, అరే నీ కలర్ బాగాలేదు, ఎవరితో కొంత కంపేర్ చేయటము, నీకు ఇది బాగాలేదు అనటం. మనం ఏం చేస్తాం, ఇప్పుడు సపోజ్ డార్క్ కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళు గమనించండి, నల్లగా ఉన్న వాళ్ళు లైఫ్ లాంగ్ దే విల్ ట్రై తెల్లగా అవ్వడానికి. అందరూ నేను అన్నను, బట్ మ్యాక్సిమం లేదు. అవును, ఎందుకంటే పుట్టినప్పటి నుంచి అయ్యో వీడు నల్లగా నడవాలి అన్న చూడు, వాళ్ళ చెల్లి చూడు ఎంత తెల్లగుందో, ఏ వీడి టైంలో నువ్వు సరిగా తినలేదా, ఏ టైంలో జ్యూసులు తాగినావా, డ్రింకులు తాగినావా, జ్యూసులు తాగాల్సింది. అండ్ ఇట్ కీప్స్ గోయింగ్. వాళ్ళు పెరిగేదాకా పెరిగి పెద్దగా అయ్యి వాళ్ళు టీనేజ్కి వెళ్ళాక కూడా మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ ప్రాబ్లం, బాయ్ ఫ్రెండ్ ప్రాబ్లం వచ్చాక కూడా ఇదే వాళ్ళకి ఫస్ట్ అవుతుంది. ఇప్పుడు అందుకే పర్మనెంట్ కలర్ చేంజ్ అని ఎందుకు వస్తున్నాయి ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ని గనం? బికాస్ చిన్నప్పటి నుంచి కలర్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. కలర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, కాన్ఫిడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. రైట్, మనం ఎలా మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్. ఒకవేళ కలరే ఇంపార్టెంట్ అయితే మైకేల్ జాక్సన్ ఈ పాటికి ఇలా ఉండేవాడు కాదు. మైకేల్ జాక్సన్ కూడా వాంటెడ్గా చేంజ్ చేసుకోలేదంట, అది ప్రపంచమంతా ఆయన కావాలని సర్జరీలు చేయించుకున్నారన్నారు. నో, ఆయనను చాలా ఇష్టపడేవాడంట. కానీ యాక్చువల్గా ఆయనకి ఒక డిజీజ్ వల్ల ఆయన ఫేర్గా అయిపోయాడు తప్ప వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు ఇవన్నీ మిత్స్ బా. నో, ఓకే, నో, హీ వాజ్ యాక్చువల్లీ అ గుడ్ పర్సన్. సో ఇలా నేను అంటుంది ఏంటంటే డార్క్గా ఉన్న వాళ్ళే విన్ అవ్వరు. అంటే నెల్సన్ మండేలా
ఒక హోల్ కంట్రీ, ఒక హోల్ కాంటినెంట్ ఆయన చేశాడు, సేవ చేశాడు. సో నేను అనేది ఏంటంటే చిన్నప్పటి నుంచి మనకి కంపారిజన్స్ వల్ల చెప్పిన లేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ స్టేజ్లో మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఇది బయట వాళ్ళు పెట్టిన లేబుల్స్, ఇప్పుడు నువ్వేం లేబుల్ ఇచ్చుకుంటావు అడగాలి మనల్ని మనం. సో దీనికి మిర్రర్ ఎక్సర్సైజ్ అని నేను ఫస్ట్ ఒక హ్యాబిట్ చేస్తాను. ఏంటంటే జస్ట్ గో స్టాండ్ బిఫోర్ ద మిర్రర్. ఇప్పుడు ఇది చూడండి, మీకు ఏం అర్థమవుతుంది? అంటే ఎవరిని మనల్ని మనమే హక్ చేసుకుంటున్నారు. యా, అంటే మనకి మనం నువ్వు బాగానే ఉన్నావు, ఏం అయిపోలా నీకు, యు ఆర్ ఓకే, యూ విల్ బీ ఓకే అని మనకు మనం ఫస్ట్ చెప్పుకోవాలి. ఆ మాటలు రాకనే చాలా మంది ఈరోజు చూస్తున్నాను సైకియాట్రిక్ ట్రీట్మెంట్ దాకా వెళ్తున్నారు. ఎందుకనంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు డిఫరెంట్గా ఉన్నావు, వీడు తేడాగా ఉన్నాడు, ఈ అమ్మాయి ఏదో తేడాగా ఉంది, కొంచెం తీసుకెళ్ళండి అని చుట్టుపక్కల వాళ్ళలా లేం కాబట్టి లేబుల్స్ క్రియేట్ చేస్తున్నారు. ఆ లేబుల్స్ నుంచి మనం బయటికి రావాలంటే ముందు మన గురించి మనం ఒక అర్థం చేసుకోవాలి, అవగాహన రావాలి. సో ఇప్పుడు ఈ సెల్ఫ్ యాక్సెప్టెన్స్లో సపోజ్ మనకి కాన్ఫిడెన్స్ తక్కువ పర్సన్ అనుకుందాం, ఓకేనా? ఓకే, నేను లో కాన్ఫిడెంట్ పర్సన్ అయితే ఓకే, లో కాన్ఫిడెంట్ పర్సన్ నో ప్రాబ్లం, దీన్ని ఎలా డీల్ చేద్దాం, కమాన్ చెప్పు అని మిర్రర్ ఎక్సర్సైజ్. అంటే మిర్రర్ ముందు వెళ్ళి మనతో మనం మాట్లాడుకోగలగాలి. మనం ఎంత మిర్రర్ ముందుకెళ్ళి మాట్లాడుకోగలిగితే మనం ఏ స్ట్రీమ్లో ఉన్నా పర్లేదు, ఏ ఫీల్డ్ అయినా పర్లేదు, అంచెలంచెలుగా 5 yearsలో అందరూ ప్రొఫెషనల్స్ అయిపోతాం, పెద్ద ప్రొఫెషనల్స్. అది కూడా సో అంటే మిర్రర్ ఎక్సర్సైజ్ ముందు మనం వెళ్ళి జెన్యూన్గా ఉండాలి. జెన్యూన్గా నాకు తెలిసి చాలామంది ఏడుస్తారు. నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కూడా నా క్లయింట్స్ కూడా చాలామంది చెప్పారు ఏడ్చాము మేము అని. ఎందుకు ఏడ్చారు అని కనుక్కుంటే నేను వెనక్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ చెకింగ్ చేస్తే బికాస్ ఆ కాంప్లిమెంట్స్ కానీ ఆ టైం కానీ యు ఆర్ ఓకే అని కానీ చెప్తున్న వాళ్ళు లేరు. మన చుట్టుపక్కల అందరూ నువ్వు తేడాగా ఉన్నావు, జాగ్రత్త, నీ పిల్లలు పాడైపోతున్నారు అని భయపెడుతున్నారే తప్ప అంత మంచికే జరుగుతుంది, ఏం కాదులే అన్న వర్డ్స్ చెప్తున్న వాళ్ళు తక్కువైపోయారు ఈరోజు. కరెక్ట్. కాబట్టి మనం దానికి ఆపోజిట్ చేయాలి. యాజ్ ఎ మ్యాథమెటిషియన్ నేను చెప్తాను, మ్యాథ్స్లో ఎప్పుడు కూడా మనం సాల్వ్ చేయడం ఇంపార్టెంట్. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అందరి బ్రెయిన్లోనూ ఉన్నాయి. మనం ఈ చిన్నది ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే ఆపోజిట్ చేయండి. సపోజ్ ఎవరైనా సెన్సిటివ్ అని ట్యాగ్స్ ఇచ్చారు చెప్పినప్పుడు, నేను దానికి ఆపోజిట్ చేశాను. యు ఆర్ స్ట్రాంగ్ హరిత, యు ఆర్ స్ట్రాంగ్ హరిత అని పదే చెప్పాను. నో వన్ టోల్డ్ మీ, బట్ నాకు నేను చెప్పుకోవడం మొదలు పెట్టాను. ఇట్ వాస్ ఫనీ. స్టార్టింగ్లో ఫన్నీగా అనిపించింది. మిర్రర్ ఎక్సర్సైజ్ ఎవరు లేనప్పుడు మాత్రమే చేసేదాన్ని, ఎందుకంటే ఎవరైనా చూస్తే నవ్వుతారు కాబట్టి. స్లోగా ఏమైందంటే నేను అబ్జర్వ్ చేస్తే మిర్రర్ ఎక్సర్సైజ్ ముందు నేను ఏం మాట్లాడుతున్నానో పీపుల్ అదే కాంప్లిమెంట్ ఇవ్వడం గమనించాను. ఫర్ 7 days నేను ఎక్స్పెరిమెంట్ చేశాను. పొద్దున లేసేది, హరిత నీ స్మైల్ ఎంత బాగుంటుంది అని నేను స్మైల్ ప్రాక్టీస్ చేసేదాన్ని. ట్రస్ట్ మీ, ఆ రోజు సాయంత్రం కల్లా మేడం మీ స్మైల్ భలే బాగుంటుంది మేడం అని. ఐ వాజ్ లైక్ వాట్, ఎన్ని రోజులు మేడం నీ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి మేడం మీకు కొంచెం ఫేషియల్ చేయించుకోండి మేడం మీ హెయిర్ కొంచెం పలుచగా ఉంది మేడం అన్న వాళ్ళు వాళ్ళే కాంట్రాస్ట్ చెప్పడం మొదలుపెట్టారు. నీ స్మైల్ బాగుంటుంది, ఇప్పుడు అది మాత్రం మెయింటైన్ చేయబ్బా ప్లీజ్. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే. నెక్స్ట్ డే ఇంకొంచెం 10 minutes పే చేసేది, మళ్ళీ నవ్వేదాన్ని. ఏడుస్తుంటే కూడా ఎవరిని నాకు ఇలా బాధ ఆ స్మైల్ ప్రాక్టీస్ చేయాలి. మాకు ఆ ట్రైనింగ్లో అదే చెప్పారు. 24/7 ఎందుకు స్మైల్ ఉండాలి మన ఫేస్ పైన, స్మైల్ ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది అని నేను ఆ ఎక్స్పెరిమెంట్ చేసే 7 days తర్వాత నాకు అర్థమైపోయింది. ఏంటంటే నాతో నేను ఏం లాంగ్వేజ్ మాట్లాడుతున్నానో, నాతో నేను అద్దం ముందు ఏం చెప్పుకుంటున్నానో అదే వైబ్రేషన్స్ బయటికి వెళ్తున్నాయి. ఆ వైబ్రేషన్సే మళ్ళీ వేరే వాళ్ళ నుంచి నాకు లోపలికి వస్తున్నాయి. అచ్చా, వాట్ అన్ ఇంపార్టెంట్ థింగ్. అప్పటి నుంచి నాకు ఈ మిర్రర్ ఎక్సర్సైజ్ అంటే కన్సోల్. అంటే మనం డేకి ఎంతసేపు స్పెండ్ చేయాలి? 10 minutes. 1 hour మిర్రర్ ముందరే. మిర్రర్ ముందు కాదు, కొద్దిసేపు రాసుకోవాలనుకుంటే రాసుకోండి, చదువుకోవాలంటే చదువుకోండి, లెటర్ రాసుకోవాలంటే లెటర్ రాసుకోండి, జాగింగ్కి వెళ్ళాలంటే జాగింగ్ చేయండి. 24 hours 1 hour ఫర్ ద సెల్ఫ్. సో మిర్రర్ ముందర ఒక 10 minutes. మిర్రర్ ముందు ఒక 10-15 minutes. యా, మీరు అన్నట్లు ఏంటంటే నిజంగా మనం సినిమాల్లో చూసినా కూడా మన రూపం మనకు మిర్రర్ నుంచి వచ్చేసి మన సోల్ చెప్తూ ఉంటుంది, నువ్వు ఎలా అరుస్తున్నావు అలా అరుస్తున్నావు. నిజంగా మిర్రర్కి చాలా పవర్ ఉంది. మామూలుగా ఏమంటారంటే ఆడవాళ్ళకి అద్దం పిచ్చి, ఎక్కడ పోయినా అలా అద్దం చూసుకుంటూ ఉంటారు. అయితే మనకు అది ప్లస్సే. యా, ప్లస్, మామూలు ప్లస్ కూడా కాదు. ఇంకొకటి సినిమా యాక్టర్స్ కూడా చేసేది ఇదే. అచ్చా, వాళ్ళు ప్రాక్టీస్ చేసేది కూడా ఇదే. వాళ్ళ అద్దం ముందు నిలబడి వాళ్ళని వాళ్ళు ఎలా నిలబెట్టుకుంటారో, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఇలా ఉండాలి అని ప్రాక్టీస్ చేసి. మామూలుగా మనం ఏదైనా ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలన్నా ఫస్ట్ మనం చూసుకోవాల్సిన అద్దం ముందు నిల్చొని పర్ఫెక్ట్గా నిల్చున్నామా, మన ప్రెజెంటేషన్ ఎలా ఉంది అనేది అద్దం ద్వారానే తెలుసుకుంటాం. హీలింగ్ అక్కడే అవుతుంది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.